T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దాదాపు ఫిక్స్ అయిపోయాయి. బిగ్ షాక్ ఇస్ ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయిపోయారు. జింబాబ్వే వాళ్ళని ఓడించడంతో జింబాబ్వే ఐర్లాండ్ గేమ్ వాష్ అవుట్ అవడంతో ఒక్కొక్క పాయింట్ రావడం జింబాబ్వే 5 పాయింట్స్ వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియా గెలిచినా కూడా జింబాబ్వే దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ గుడ్ బై. ఏ ఆస్ట్రేలియాలో జరిగింది? T20 క్రికెట్ వాళ్ళకి ఇష్టం లేదా? దీని గురించి డిస్కస్ చేసుకోవాలి. అలాగే ఈ సూపర్ 8లో ఎవరెవరు ఏ గ్రూప్లో ఉంటారు, ఎవరెవరు ఆ గ్రూప్లో ఎందుకున్నారు, ఎవరెవరు ఎక్కడ మ్యాచ్లు ఆడతారు, ఇండియా మ్యాచ్లు ఎప్పుడు ఎక్కడ. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ సూపర్ 8 దాదాపు ఖరారైపోయి. దాదాపు ఎందుకంటున్నానంటే అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో విచ్ ఇస్ 17th అర్ధరాత్రి, అంటే 18th డేట్ మారింది. అప్పటికి ఇంకా పాకిస్తానా, యుఎస్ఏనా, నెదర్లాండ్సా క్లారిటీ లేదు. అయితే మీరు ఇది 18th చూస్తే ఆర్ 19th చూస్తే అప్పటికి డిసైడ్ అయిపోతుంది ఏ టీము క్వాలిఫై అయిపోయిందో సూపర్ 8కి. బట్ 7 టీమ్స్ అయితే ప్రస్తుతానికి క్వాలిఫై అయిపోయాయి. అవేంటో చెప్తాను. దానికంటే ముందర వీడియో ఎక్కడ నచ్చినా కూడా, ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్గా ఉందనిపించినా కూడా, ఎడిటింగ్ బాగుందనిపించినా కూడా, ఆర్ ఇంకేదైనా నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సమ్ టేల్స్కి, బికాస్ దాట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. మీ దగ్గరికి మంచి కాంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సరే, సూపర్ 8 2 గ్రూప్స్లో డివైడ్ అయి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ ఐ గెట్ టు ది లాజిక్ అండ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ టీమ్స్ ఏంటో చెప్పేస్తా. గ్రూప్ 1లో ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వే అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 4 టీమ్స్ ఉన్నాయి. ఇదే ఆర్డర్లో ఉంటాయి, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ 2 విషయానికి వస్తే శ్రీలంక, న్యూజిలాండ్, తర్వాత పాకిస్తానా, యుఎస్ఏనా, నమీబియానా, నెదర్లాండ్సా, ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ నమీబియా రాదులేండి. మిగతా 3 టీమ్స్లో ఏదో తెలిసిపోతుంది 18th రాత్రి కల్లా. 4th టీమ్ ఇస్ ఇంగ్లాండ్. ఒక టీమే బ్యాలెన్స్ ఉంది. 7 టీమ్స్ క్వాలిఫై అయిపోయాయి కదా. ఇక్కడ వరకు ఇది బాగుంది. అసలు కౌశిక్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మాకు ఈ గ్రూప్స్లో వీళ్ళు ఉండాలని ఎలా ఫిక్స్ చేశారు? పైగా వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందరే చెప్పేశారంట ఈ టీమ్సే ఉండాలి అని. ఎలా? బిఫోర్ ద వరల్డ్ కప్ స్టార్టెడ్ ఐసీసీ ఏం చెప్పారంటే, సూపర్ 8 స్టేజ్కి వచ్చేసరికి మేము ప్రీ సీడింగ్స్ ఇస్తాం. ఇది టెన్నిస్లో, బ్యాడ్మింటన్లో మీరు చూసుంటారు. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందరే సీడ్స్ ఇస్తారు ప్రతి ఒక్క ప్లేయర్కి. సీడింగ్స్ అంటాం వాటిని. అది టీమ్స్ కూడా ఇచ్చారు. వాళ్ళ ఉద్దేశంలో సూపర్ 8కి వచ్చేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏ టీమ్స్ ఉండాలంటే ఇండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా గ్రూప్ 1లో. తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్. ఈ 4 టీమ్స్ ఉండాలని ముందుగానే ఫిక్స్ చేశారు. ఎందుకు అంటే కనుక, ఫస్ట్ రీజన్, ఇండియా, శ్రీలంక ఇద్దరు హోస్ట్గా ఉన్నారు. సో శ్రీలంక అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఆడే మ్యాచెస్ శ్రీలంకలోనే జరగాలి. బికాస్ పాకిస్తాన్ ఇండియాకి రారు. శ్రీలంక ఎలాగో హోస్ట్ నేషన్ కాబట్టి వాళ్ళ దేశంలోనే వాళ్ళ మ్యాచ్లు ఆడితే కరెక్ట్గా ఉంటుంది. ఇండియా ఎలా అయితే ఇండియా మ్యాచ్లన్నీ కూడా ఎక్సెప్ట్ ఫర్ పాకిస్తాన్ ఇండియాలోనే ఆడతారు. ఎందుకని ముందుగానే 2 గ్రూప్స్గా విభజించి పెట్టారు. అండ్ శ్రీలంకని, పాకిస్తాన్ని సూపర్ 8లో ఒకే గ్రూప్లో వేశారు. నో, వాళ్ళతో ఆడే టీమ్స్ కూడా శ్రీలంకలోనే ఆడతారు. ఓకే, నౌ వీళ్ళు అకార్డింగ్ టు దేర్ ఐసీసీ ర్యాంకింగ్స్ వాట్ ఎవర్ వీళ్ళు వస్తారనేమో అని అనుకున్నారు. కాకపోతే ఒకవేళ గనక ఈ 8 టీమ్స్లో ఏ టీం అన్నా రాకపోతే, వాళ్ళ గ్రూప్లోంచి ఏ టీం అయితే క్వాలిఫై అయిపోతుందో వాళ్ళు ఆ టీం ఆ గ్రూప్లో వస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రూప్ 1లో ఆస్ట్రేలియా క్వాలిఫై అవ్వలేదు కదా. సో ఒరిజినల్గా ఆస్ట్రేలియా ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా పక్కన ఇంటూ పెట్టేసి జింబాబ్వేని తీసుకొచ్చి పెడతారు. దీంతో ఇంకోటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాన్స్ ఆఫ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ మ్యాచ్లు ఉంటాయో ముందుగానే తెలిస్తే, బికాస్ ఇండియా ఇస్ ఎ వాస్ట్ కంట్రీ అండ్ ఆఫ్ కోర్స్ శ్రీలంకలో కూడా మ్యాచ్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ మ్యాచ్లు ఉన్నాయో తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ మ్యాచ్లు ఇక్కడే ఉంటాయి ఆర్ ఈ వేదికల్లోనే ఉంటాయి అని తెలిస్తే, అకార్డింగ్ టు దేర్ ప్రీసీడింగ్స్ వాళ్ళు ఆ వేదికలకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ లైక్ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ఇవన్నీ చేసుకొని, టికెట్స్ కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫ్లెక్సిబిలిటీ కోసం ప్రీసీడింగ్స్ పెట్టారు. నౌ ప్రీసీడింగ్స్లో యాస్టీస్కి అందరు రావాలని లేదు. అలాగే నాకు చెప్పినట్టుగా ఆస్ట్రేలియా ప్లేయర్స్ జింబాబ్వే వస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వస్తారో లేదో తెలియదు, రైట్? వస్తే పాకిస్తాన్, ఒకవేళ అజ్యూమ్ దట్ పాకిస్తాన్ విల్ కమ్, బికాస్ ఐమ్ గెస్సింగ్ దట్ నమీబియాని ఓడిస్తారు వాళ్ళు అండ్ వాళ్ళే దిల్ గో త్రూ. వాళ్ళు వచ్చేస్తే అనుకున్న 8 టీమ్స్లో 7 టీమ్స్ అయితే వచ్చాయి, జింబాబ్వే బింగ్ ది ఓన్లీ ఎక్సెప్షన్. సో మూవింగ్ ఆన్. నౌ ఈ గ్రూప్స్ అరేంజ్ అయిపోయిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా గ్రూప్ 1లో ఏవైతే ఉన్నాయో ఆ టీమ్స్ ఇండియాలోనే వాళ్ళ సూపర్ 8 మ్యాచ్లన్నీ ఆడతారు. ఇండియా, వెస్టిండీస్, జింబాబ్వే అండ్ సౌత్ ఆఫ్రికా వీళ్ళు ఇండియాలోనే సూపర్ 8 మ్యాచ్లు ఆడతారు. గ్రూప్ 2లో ఉన్న టీమ్స్ విచ్ ఆర్ శ్రీలంక, న్యూజిలాండ్, థర్డ్ టీమ్ అండ్ ఇంగ్లాండ్, వీళ్ళు శ్రీలంకలోనే మ్యాచ్లు ఆడతారు. వీళ్ళన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. అలా డివైడ్ చేసేసారు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి, ఇండియా మ్యాచ్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరితో ఉన్నాయి ముందుగానే తెలుసు కదా. ఇప్పుడు మనకి క్లారిటీ ఉందా? ఉంది.
ఇండియాది సూపర్ 8లో ఫస్ట్ గేమ్ ఈజ్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. ఇది 22 ఫిబ్రవరి జరుగుతుంది. అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ ఉంది అండ్ ఇది ఫస్ట్ సూపర్ 8 ఎన్కౌంటర్. సో Feb 22 అహ్మదాబాద్, ఇండియా సౌత్ ఆఫ్రికా. రైట్, నెక్స్ట్ ఇండియా సూపర్ 8 మ్యాచ్ ఎక్కడ? ఇండియా వర్సెస్ జింబాబ్వే. ఇది Feb 26న జరుగుతుంది. ఇది చెన్నైలో జరుగుతుంది. ఒరిజినల్లీ ఇండియా ఆస్ట్రేలియాగా ఫిక్స్చర్ పెట్టుండింది, బట్ ఆస్ట్రేలియా ప్లేస్లో జింబాబ్వే వచ్చింది కాబట్టి ఇండియా జింబాబ్వే చెన్నైలో Feb 26న ఆడతారు. ఇది సెకండ్ సూపర్ 8 మ్యాచ్. దాని తర్వాత ఇండియా వెస్టిండీస్. ఇది 1 మార్చ్ జరుగుతుంది, కోల్కతాలో జరుగుతుంది. ముందుగానే డిసైడ్ అయిపోయింది అనమాట. సో బేసికలీ సూపర్ 8 స్టేజ్లో ఇండియా మ్యాచ్ ఎక్కడున్నాయి? అహ్మదాబాద్, చెన్నై అండ్ కోల్కతా. 22, 26 అండ్ 1 మార్చ్. ఇవి డేట్స్. బ్లాక్ చేసి పెట్టుకోండి. పనులు ఏమైనా ఉంటే వేరే రోజులు షిఫ్ట్ చేసుకోండి. ఈ మ్యాచ్లు మీరు సెట్ చేసుకుంటే బేసికలీ మీకు సూపర్ 8 ఇండియావి కవర్ అయిపోతాయి. అలాగే మిగతా మ్యాచ్లో మిగతా దేశాలు కూడా ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. మీరు ఏ టీం అనుకుంటున్నారో అది మీరు వెళ్ళి ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు ఎవరెక్కడ ఆడుతున్నారో అర్థమవుతుంది. శ్రీలంక, పాకిస్తాన్ అన్నీ అక్కడే ఆడుకుంటున్నారు. విచ్ ఇస్ వై అక్కడ గనక ఏ టీం అయితే ఉందో దాంట్లో ఆ గ్రూప్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కూడా ఉన్నారు కదా. సో పాకిస్తాన్ కూడా క్వాలిఫై అయిపోతే బికాస్ ద కండిషన్స్ ఆర్ ఫేవరింగ్ ఏషియన్ కండిషన్స్ కాబట్టి పాకిస్తాన్కి శ్రీలంకకి ఫేవర్ చేస్తాయి కాబట్టి ఆ గ్రూప్ నుంచి పాకిస్తాన్, శ్రీలంక సెమీస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే ఈ గ్రూప్లో ఇఫ్ యు సీ ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ వెస్టిండీస్, ఇట్ ఫీల్స్ లైక్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో బేసికలీ సెమీఫైనల్స్లో 3 ఏషియన్ టీమ్స్ ఉంటాయేమో అని ముందు నుంచి అందరూ అనుకుంటూ ఉన్నారు. జరుగుతుందా లేదా? వి విల్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ పాయింట్, ఈ ఆస్ట్రేలియాకి ఏం జరిగింది అసలు? ఎలా వీళ్ళు క్వాలిఫై అవ్వలేదు అంటే, జింబాబ్వే ఎప్పుడైతే ఆస్ట్రేలియాని ఓడించారో దాని తర్వాత ఆస్ట్రేలియా ముందు ఉన్న సవాల్ ఏంటంటే శ్రీలంకను ఓడించాలి. శ్రీలంక వాళ్ళని సర్ప్రైజ్ చేశారు. అంటే ఇది అప్సెట్ అనను, బట్ శ్రీలంక అనుకున్న దానికంటే చాలా బాగా ఆడారు. 18 ఓవర్స్లోనే 180 చేజ్ చేశారు. పతుమ్ నిసంక 100 కొట్టాడు 52 బాల్స్లో. ఒక బ్రిలియంట్ క్యాచ్ కూడా తీసుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ కూడా ఓడిపోయారు. సో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్ గెలిచిన 4 పాయింట్స్కే వస్తారు. జింబాబ్వే ఆల్రెడీ ఒమాన్ని ఓడించారు, ఆస్ట్రేలియాని ఓడించారు. ఐర్లాండ్తో వాళ్ళ మ్యాచ్ ఆన్ ద 17th వాష్అవుట్ అయింది. సో వాళ్ళు 5 పాయింట్స్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు శ్రీలంకతో ఆడాల్సింది ఉన్నా కూడా ఓడిపోయినా కూడా 5 పాయింట్స్ మీద ఉంటారు కాబట్టి ఆస్ట్రేలియా కాంట్ క్యాచ్ అప్. సో ఆస్ట్రేలియా ఇస్ అవుట్. ఇది టోర్నమెంట్ ప్రకారంగా. బట్ ఏం జరిగింది ఆస్ట్రేలియాకి? ఫస్ట్ థింగ్, ఇంజురీ కన్సర్న్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ లేడు, జాష్ హెజల్వుడ్ లేడు అండ్ ఒరిజినల్గా మిచ్ మార్చ్ కూడా ఆడలేదు కొన్ని మ్యాచెస్. సో ఇలా కొన్ని ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. దాని కారణంగా డిప్లీటెడ్ సైడ్ తోటి డిప్లీటెడ్ బౌలింగ్ అటాక్తో వెళ్ళారు. మిచ్ స్టార్ లాస్ట్ T20 వరల్డ్ కప్ తర్వాత ఇంకా నేను ఆడను అని చెప్పేశాడు. అయితే ఈ ఎడిషన్ కంటే ముందు 2 ఎడిషన్స్లో కూడా ఆస్ట్రేలియన్ టీం సెమీఫైనల్స్ దాకా కూడా వెళ్ళలేదు. దిస్ ఇస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ పాయింట్, 2024 T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఆస్ట్రేలియా అన్ని దేశాల కంటే కూడా తక్కువ T20I మ్యాచెస్ ఆడారు. విచ్ టెల్స్ యూ దట్ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుకి T20I ఫార్మాట్ అంత ఇంపార్టెంట్ కాదని పెట్టుకున్నారు. వాళ్ళు ఒకవేళ ఆర్డర్ పెట్టుకుంటే టెస్ట్, ODI, T20I అని పెట్టుకున్నారు. సర్ప్రైజింగ్, బికాజ్ ప్రపంచమంతా T20Is ఎక్కువ ఆడుతున్నారు, బట్ ఆస్ట్రేలియా అందరికంటే తక్కువ T20Is ఆడారు. అండ్ ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళ బెంచ్ స్ట్రెంత్ అంత గొప్పగా లేదు. ఇండియాకి 2 టీములు తయారు చేయొచ్చు, 3 టీములు తయారు చేయొచ్చు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఎవరికి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఎలా ఛాన్స్ వస్తుందని మాట్లాడుకుంటున్నాం. కానీ ఆస్ట్రేలియాలో ఒక 3-4 ప్లేయర్స్ ఇంజురీ అయ్యేసరికి, ఒక మిచెల్ స్టార్క్ రిటైర్ అయిపోయేసరికి నెక్స్ట్ బౌలింగ్ అటాక్ ఎవరో కనిపించట్లేదు T20I ఫార్మాట్లో. ఎస్, వాళ్ళకి టెస్ట్ ఫార్మాట్లో ఉన్నారు బౌలర్స్, స్కాట్ బోలన్ అండ్ బౌలర్స్ ఉన్నారు, ఆర్ సంబడి ఎల్స్ విల్ కమ్ ఇన్ అండ్ స్టార్ట్ పర్ఫార్మింగ్, ఇవన్నీ ఉన్నాయి. కానీ T20Isలో జనాలు కనిపించట్లేదు. దట్స్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ అగైన్. వాళ్ళ బిగ్ బ్యాష్ లీగ్లో వాళ్ళ మేజర్ ప్లేయర్స్ చాలా సందర్భాల్లో ఆడరు. ఇండియన్ ప్లేయర్స్ ఆబ్వియస్లీ వెళ్ళరు, వేరే ప్రపంచవ్యాప్తంగా ప్లేయర్స్ వెళ్తారు. కానీ మరి అక్కడి నుంచి ప్లేయర్స్ రావట్లేదా, వాళ్ళకి సెకండ్ స్ట్రింగ్ సైడ్ తయారు చేసుకోలేకపోతున్నారా అంటే ఆబ్వియస్లీ క్లియర్లీ ది ఆన్సర్ ఇస్ నో. దిస్ ఈస్ ద రీజన్ వై ఆస్ట్రేలియా స్ట్రగుల్డ్ హియర్. బెంచ్ స్ట్రెంత్ లేదు, ఇంజురీస్ ఉన్నాయి, మొత్తం కలిపి జింబాబ్వేతో ఓడిపోయారు అండ్ దే ఆర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్. దీనివల్ల ఏం జరుగుతుంది? సూపర్ 8లో ప్రభావం ఉంటుందా? వ్యూవర్షిప్ తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. బికాజ్ జింబాబ్వే మ్యాచ్లు అంత ఆసక్తికరంగా చూడరు ఆస్ట్రేలియా మ్యాచ్లు చూసినంతగా. డస్ ఇట్ మీన్ జింబాబ్వే ఇస్ అ బ్యాడ్ సైడ్? నో, వాళ్ళు డిజర్వ్ టు బీ ఇన్ ద సూపర్ 8. వాళ్ళు ఓడించారు, వాళ్ళ సామర్థ్యంతో వస్తున్నారు సూపర్ 8లోకి, సత్తా చాటు వస్తున్నారు. దే డిజర్వ్ టు బీ ఇన్ ద సూపర్ 8. కానీ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఆస్ట్రేలియా ఇస్ అ బిగ్గర్ సైడ్ కంపేర్ టు జింబాబ్వే. బట్ వాళ్ళు ఆడే తీరుతో ఒకవేళ కనుక ఇంకా సూపర్ 8లో ఎవరినన్నా షాక్ చేసి అప్సెట్ చేస్తే everybody will sit and take notice. And Zimbabwe ki ఒక fantastic opportunity to make their case stronger ప్రపంచ క్రికెట్లో. వాళ్ళ క్రికెట్ ఒకప్పుడు చాలా బాగుండేది. There were times when ODI క్రికెట్లో you had players like Neil Johnson, Heath Streak, Murray Goodwin, the Flower brothers, you had Henry Olonga for some time, తర్వాత
ఇంకొక ఒక నెంబర్ 4 బ్యాటర్ కూడా ఉండేవాడు బ్రో, గుర్తు రావట్లేదు మా బ్రో, మీకు గుర్తొస్తే చెప్పండి. భలే పుల్ షాట్ ఆడతారు, ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయిపోతాను, అక్కడ వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ జింబాబ్వే సైడ్. ఇడో బ్రాండిస్, ఇవన్నీ ఒక కాలక్రమ టెరెన్ టైబు అంతా అయిన తర్వాత సడన్లీ వాళ్ళ పొలిటికల్ సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి వాళ్ళ క్రికెట్ కూడా డిప్ అయిపోయింది, కంట్రీ డిప్ అయిపోయినట్టుగానే. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి బాగా పర్ఫామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ వరల్డ్ క్రికెట్, గ్రేట్ న్యూస్ ఫర్ జింబాబ్వే. హోప్ఫుల్లీ దే డూ వెల్. బట్ ఈ సూపర్ 8కి సంబంధించిన బ్రేక్ డౌన్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేసే. హోప్ఫుల్లీ దిస్ మేడ్ సెన్స్. వీడియో నచ్చుంటే కనుక ఇక్కడ దాకా చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ది వీడియో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఏ సూపర్ 8 గేమ్ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో అది కాస్త కామెంట్లో చెప్పండి. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.